నేత్రాస్ లెన్స్ కు స్వాగతం. శ్రీవారు అలంకార పుష్ప సంకీర్తన ప్రియుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా. శ్రీవారి భోజన ప్రియత్వంపై ఎందరో కవులు పాటలు కట్టారు. ఆ ఆనంద నిలయుడు ఆరగించే పిండి వంటలు దివ్యాన్నాలను లెక్క పెట్టలేక తికమక పడ్డ తెనాలి రామలింగ మహాకవి తిండి మెండయ్య గారు అని ఒక బిరుదు తగిలించి ఆ స్వామివారి భోజన ప్రియత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇందిర వడ్డించే ఇంపుగను అంటూ అన్నమయ్య పాడుకున్నాడు. పాలు వెన్న బకాళాబాతు అంటూ మరొక కవి కీర్తించాడు. ఇలా ఎందరెందరో కవులు తిరుమలేసుని భోజన ప్రియత్వాన్ని వర్ణించారు. శ్రీవారి ప్రసాదాలనగానే లడ్డు, వడ, పులిహోర, జిలేబీ ఇలా 10 ప్రసాదాల పేర్లు చెప్పగలరేమో. కానీ వారాన్ని బట్టి ప్రసాదాలుంటాయి స్వామివారికి. రోజు ఉండే వాటికి అవి అదనం అన్నమాట. వరుసగా చెప్పుకుందాం. సోమవారం నాడు 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను స్వీకరిస్తారు తిరుమలేశుడు. ఇక బుధవారం నాడు పెసరపప్పు, పానకం, పాయాసం ఉంటాయి. పొరపాటున మంగళవారం గురించి చెప్పడం మర్చిపోయారు మీరు అని గుర్తు చేయాలనుకుంటున్నారా? ఆ రోజు ప్రత్యేక ప్రసాదాలు ఏవి ఉండవు. ఇక గురువారం నాడు తిరుప్పావడ సేవ సందర్భంగా 484 కిలోల పులిహోర, 51 తేనె తోళీలు, 51 పెద్ద జిలేబీలు, వడలు, పాయాసాన్ని ఆరగింపుగా పెడతారు. శుక్రవారం రోజు అభిషేకం ఉంటుంది కాబట్టి ఆ రోజు 51 పోళీలు, పాయాసం నైవేద్యంగా పెడతారు. శనివారం నాడు మంగళవారంలాగే రోజువారి నైవేద్యాలు మాత్రమే ఇస్తారు. నోరారా పెడుతున్నా సరే అవి అరగద్దు, పాపం గ్యాప్ ఇవ్వాలిగా, అందుకే ఆ విరామం. ఇక ఆదివారం నాడు అమృత కలశం లేదా గరుడ ప్రసాదం పెడతారు. ఈ అమృత కలశం లేదా గరుడ ప్రసాదం వెనుక ఐతిహ్యం ఏంటంటే, స్వామివారి వాహనమైన గరుడునికి సర్పాలంటే జాతి వైరం. అందువల్ల సర్పదోష పీడితులై సంతానలేమితో బాధపడుతున్న వారు ఈ ప్రసాదం సేవిస్తే గరుత్మంతుడు వారిని సర్పదోష విముక్తులను చేసి సంతాన ప్రాప్తి కలిగిస్తాడని భక్తుల నమ్మకం. కొన్ని ప్రత్యేక పవిత్ర రోజులలో ఈ ప్రసాదాల పరిమాణం రెట్టింపవుతుంది. అంటే 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలు, 9 రోజుల బ్రహ్మోత్సవాలు, 3 రోజుల జ్యేష్ఠాభిషేకం, ఉగాది, శ్రీరామనవమి, దీపావళి సందర్భాల్లో ప్రసాదాలు రోజువారీ కంటే ఎక్కువ చేస్తారు. ఇవే కాదు, ఆ దేవదేవుడి ముద్గాన్నం అంటే కట్టె పొంగలి, తింత్రిణీ ఫల రసాన్నం అంటే చింతపండు పులిహోర, బెల్లంతో చేసే చక్కెర పొంగలి, దధ్యోజనం, పంచదారతో చేసే తీపన్నం, మిరియాల అన్నం, పులుసన్నం, అన్నం, గడ్డ పెరుగు, సొంటి, వెన్నతో తయారు చేసిన మాత్రాన్నం, కేసరి, చిన్న లడ్డు, పెద్ద లడ్డు, ఆస్థాన లడ్డు, అప్పం, జిలేబీ, బియ్యం, పెసరపప్పు, నెయ్యి, బెల్లం, మిరియాలతో చేసిన మనోహరం లడ్డు, పోళీలు, పూర్ణం బూరెలు, బెల్లపు దోశ, వీటితో పాటు జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి తురుము, చక్కెర, యాలకుల పొడితో చేసే పంచకజ్జాయం, ఒక్కో రకానికి 25 ఫలాల చొప్పున మధుర ఫలాలు, ఎండు ఫలాలు, తమలపాకులు, బక్కలు పెడతారు. ఏంటి స్వామివారు ఇన్ని తింటారా అని అనకండి. కొండపై హోటళ్లు, భోజన ఏర్పాట్లు లేని రోజుల్లో ఈ ప్రసాదాలే సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల ఆకలి తీర్చేవి. యాత్రికుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రసాదాల పరిమాణం పెరుగుతూ వచ్చింది. సరే, ఆ నారాయణుడికి ఏ సమయంలో నైవేద్యం పెడతారు? ఇందుకు 3 గంటలుంటాయి. ఉదయం 5 గంటలకు జరిగే నైవేద్యాన్ని బాలభోగం అంటారు. 2వ గంట ఉదయం 10 గంటలకు పెడతారు. దీన్ని రాజభోగం అంటారు. ఇక 3వ గంట లేదా రాత్రి గంట పేరుతో రాత్రి 7:30కు సమర్పిస్తారు. దీన్ని శయనభోగం అని పిలుస్తారు. శ్రీవారికి అర్ధరాత్రి సైతం నివేదన చేస్తారు. తిరువీసం అనే బెల్లపు అన్నాన్ని నివేదిస్తారు. ఇవే కాక మనం చిరుతిళ్ళు తిన్నట్టే స్వామివారికి ప్రతిరోజు 4 రకాల స్నాక్స్, లడ్డు, జిలేబీ లాంటివి అర్పిస్తారు. మరి ఇన్ని ప్రసాదాలు వడ్డిస్తారు కదా, ఎందుకని ఎప్పుడు ఒక్కసారి కూడా మన కంటపడదు? సుప్రభాత సేవ నుండి మళ్ళీ అర్ధరాత్రి వరకు స్వామివారు దర్శనం ఇస్తూనే ఉంటారు కదా, ఒక్కసారి కూడా ఆ ప్రసాదాలు కంటపడవే? దీనికి ఒక రహస్యం ఉంది. ఇన్ని ప్రసాదాల గురించి చెప్తుంటేనే నోరూరుతోందే. మరి ఆ సిద్ధాన్నాలను చూసే భక్తులకు కలగదా? భక్తుల ధ్యాస ఆ ప్రసాదాల మీద పడదా? ఎన్నో కష్ట నష్టాల కోర్చి తిరుమల యాత్ర చేస్తూ ఉంటారు. మరి దృష్టి స్వామివారి మీదనే ఉండాలి కానీ ప్రసాదాల మీద కాదుగా. అందుకే వాటిని అన్యుల కంటే పడనివ్వరు.
ఇంతకీ ఆ మలయప్ప స్వామికి పెట్టే ప్రసాదాలు ఎందుకంత రుచిగా ఉంటాయో తెలుసా? వాటి తయారీకి ఖచ్చితమైన నియమాలు పాటిస్తారు కాబట్టి. గ్యాస్ పండ తగిలించి స్టవ్ వెలిగించేసి మూకుడు పెట్టి చేయరు ఆ ప్రసాదాలను. చక్కగా వంట చెరకు ఉపయోగిస్తారు. అంటే మండుతున్న కట్టెలపైన వండుతారు. ఆ కట్టెలు కూడా ప్రత్యేకమైనవి. మామిడి, ఆస్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మల్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఇంకొన్ని నియమాలు కూడా పాటిస్తారు. వంట చెరుకుగా పాలు కారే చెట్లను కానీ ముళ్ళ చెట్లను కానీ ఉపయోగించరాదు కూడా. ఏడుకొండల వాడికి నివేదించే ప్రసాదాలను ప్రత్యేక పాత్రల్లో మాత్రమే వడ్డిస్తారు. బంగారం, వెండి, రాగి, ఇత్తడి లేదా మట్టితో తయారు చేసిన పాత్రల్లోనే పెడతారు. ఇతరత్ర లోహాలతో తయారు చేసిన పాత్రలు ఆరోగ్యానికి మంచివి కావు అని చెప్పడమే ఇందులోని పరమార్థం. ఇక ఆ కమలాసనుడికి వడ్డించేటప్పుడు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రసాదాలను వాసన చూడకుండా వంటవాళ్లు ముక్కుకు నోటికి గుడ్డ కట్టుకుంటారు. అంటే వంటవారికి ఒకవేళ శారీరక సమస్యలుంటే వారి నిశ్వాస ద్వారా వచ్చే క్రిముల వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని ఆ ఏర్పాటు. ఈనాడు మనం మాస్క్ ధరించినట్టుగా ఆనాడే ఇంత జాగ్రత్త తీసుకున్నారు. ఈ నియమాలు, ఆచారాలన్నీ దాదాపు 1000 ఏళ్ల క్రితమే పెట్టిన పూర్వీకుల దూరదృష్టికి జోహార్లు చెప్పాలి. ఇది వాటి నేత్రాస్ లెన్స్. నేత్ర.